కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎవరి స్టైల్లో వాళ్ళు వెళ్లాల్సిందే. ఫ్లాప్ పడింది కదా అని యూటర్న్ తీసుకోకూడదు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలి. ఇదంతా ఎవరి గురించి అనేగా, రిలీజ్కు రెడీగా ఉన్న సినిమా ట్రైలర్ గురించి. ఇందులో డైలాగ్స్ వింటుంటే ఎవరి గురించి చెప్తున్నానో ఈజీగా మీకు అర్థమైపోతుంది. దర్శకుడు అనుదీప్ ఏమాత్రం మారలేదు. టీజర్ ట్రైలర్ చూస్తే డైరెక్టర్ మార్కు కనిపిస్తోంది. సంబంధం లేకుండా మాట్లాడి ఫన్ జనరేట్ చేయడం నవదీప్ స్పెషాలిటీ. జాతిరత్నాలలో ముఖ్యంగా కోర్టు సీన్ లో నవీన్ సిచ్యువేషన్ తో సంబంధం లేకుండా మాట్లాడి నవ్వించాడు. ఫంకీలో విశ్వక్ సేన్ సినిమా డైరెక్టర్ గా నటిస్తున్నాడు. డ్రాగన్ తో క్రేజ్ తెచ్చుకున్న కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్. జాతిరత్నాలు హిట్ తర్వాత కేవి అనుదీప్ తీసిన ప్రిన్స్ ఫ్లాప్ అయింది. శివకార్తికేయన్ హీరో కావడంతో ఒకేసారి తెలుగు తమిళ్లో తీశారు. సినిమా తమిళకు నచ్చకపోవడంతో దర్శకుడిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. గ్యాప్ తీసుకుని అనుదీప్ తీసిన ఫంకీ 13న థియేటర్స్ లోకి వస్తోంది. ట్రైలర్ ని రిలీజ్ చేశారు. జాతిరత్నాలతో 50 కోట్లు కలెక్ట్ చేసిన అనుదీప్ కు ప్రిన్స్ వంటి ఫ్లాప్ తర్వాత తీసిన ఫంకీ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానికల్ రాకీ వంటి ఫ్లాప్స్, లైలా వంటి డిజాస్టర్స్ తో వెనకబడిపోయిన విశ్వక్ ఫంకీతో ఫామ్ లోకి వస్తానన్న ఆశతో ఉన్నాడు.